Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the CGL 2023 mains previous questions on the topic advanced maths. Advanced maths anna pure maths anna okate. So unlike arithmetic topics like time and work, percentages, profit and loss, discounts, okay, ఇవన్నీ కాకుండా remaining topics like geometry, mensuration, trigonometry, probability, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా ఇవన్నీ కూడా అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ కిందకి వస్తాయి. మనకి CGL 2023 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఓన్లీ 1 షిఫ్ట్లో మాత్రమే జరిగింది. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్లో టోటల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే ఈ అర్థమెటిక్ కానీ ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మనకి అవన్నీ తీసేగా ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి ఒక 12 13 క్వశ్చన్స్ వచ్చాయి. సో అవి కూడాను మనం జస్ట్ టాపిక్ వైజ్ జస్ట్ ఇప్పుడు ప్రాబబిలిటీ నుంచి ఒకటి రెండు రావచ్చు, మెన్సురేషన్ నుంచి ఒకటి రెండు రావచ్చు, ఇట్లా జస్ట్ టాపిక్ వైజ్ ఈ వీడియోలో ఏవైతే మనకి 12 క్వశ్చన్స్ వచ్చాయో ఆ 12 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద టాపిక్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ నుంచి టోటల్గా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. P of A union B, that is probability of A union B is 5/9 and P of A bar union B bar is 13/27 and P of A is 11/18. Then the odds against the event B. చాలా చాలా మంచి క్వశ్చన్. Odds against or odds in favor, that you have to know. So that we already explained in our classes. ఇవన్నీ మీరు డెఫినిషన్స్ ఈ వర్డింగ్ తెలియకపోతే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ చేయలేరు. ఫస్ట్ ఇది చూడండి, P of A bar union B bar, it is nothing but P of A intersection B whole bar. అవునా కదా? So I can write P of A intersection B whole bar as P of 1 minus P of A intersection B. అంతేనా? సో ఈ 1 minus P of A intersection B ఎంత ఇచ్చాడు? 13/27. సో దీని నుంచి నేను P of A intersection B చెప్పచ్చా? ఎంత వస్తుంది? 1 minus 13/27 అంటే ఎంతమ్మా? 14/27. అంతేనా? ఓకే, ఇక్కడ వరకు బాగానే అయిపోయింది. మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, ఏంటి? P of A ప్లస్ P of B ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు P of A యూనియన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B. ఎస్ ఆర్ నో? సో P of A ఇచ్చాడు వాడు 11/18 అని. P of B మీకు తెలియదు, ఫస్ట్ అది తెలుసుకుందాం. P of A యూనియన్ B ఇచ్చాడా? ఎస్ ఇచ్చాడు. ఎంత? 5/9. P of A intersection B వచ్చింది మనకి ఎంత? 14/27. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారు? అన్నీ ఒకవైపు పెట్టేసేయండి. ఓకే, సో P of B ఈక్వల్ టు ఏమొస్తుంది? 9, 27, 18. సో 54 LCM తీసుకున్నాను అనుకోండి. 9 6 6 5 30, 27 2, సో 14 into 2 28. ఇది వచ్చింది కదా 18 3s కాబట్టి 11 3s 33. సో 30లో 33 తీస్తే -3 ప్లస్ 28 అంటే 25/54. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి అకరింగ్ బి ఈస్ 25/54. అంటే 54 అవుట్కమ్స్లో 25 అవుట్కమ్స్ అనేది బికి ఫేవర్గా వస్తున్నాయి. అవునా కదా? బికి ఫేవర్గా 25 వస్తున్నాయి అంటే ఎగ్నెస్ట్గా ఎన్ని వస్తున్నాయి? 54 - 25. సో నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ P of B విచ్ ఈజ్ ఎగెనెస్ట్. సో అవుట్ ఆఫ్ 54 25 ఫేవర్గా వస్తున్నాయి అంటే ఎగెనెస్ట్ ఎన్ని వస్తున్నాయి? 29. సో P of odds against the event B is equal to 29 outcomes for B which are against and 25 outcomes are in favor. So what is the correct answer? 29/25. So option D is the correct answer. ఓకే, అక్కడ P of B అడగట్లేదు, ఆడ్స్ ఎగెనెస్ట్ ద ఈవెంట్ B అడుగుతున్నాడు. సో ఇక్కడ P of B ప్రకారం మనకి ప్రాబిలిటీ ఆఫ్ B జరగడానికి 25, మొత్తం ఈవెంట్స్ అన్ని 54. సో జరగకపోవడానికి 54 - 25 29 జరగదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ క్వశ్చన్ P ఆఫ్ ఇన్ ఫేవర్, సారీ ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఈవెంట్ అంటే అప్పుడు 25/29 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 3 cards are drawn one after another with replacement. అంటే నేను ఒక ముక్క తీస్తున్నాను, మళ్ళీ పెట్టేస్తున్నాను ఆ ముక్క. ఓకే, ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ కార్డ్ ఎ జాక్? జాక్ అంటే J. ఓకే, అండ్ సెకండ్ కార్డ్ ఎ బ్లాక్
అండ్ థర్డ్ కార్డ్ అండ్ ఈవెన్ నెంబర్డ్ కార్డ్. మనకి ఈవెన్ నెంబర్స్ ఏముంటాయమ్మా, మొత్తం 13 ఉంటాయి కదా, ఏ 2 3 4 5 6 7 8 9 10 JQK ఉన్నాయి కదా. సో దాంట్లో ఈవెన్ నెంబర్ కార్డ్స్ అంటే ఏంటి, 2 4 6 8 10 ఇలాంటివి 4 సెట్లు ఉంటాయి. ఇవన్నీ మొత్తం 5 ఒక్కొక్క దాంట్లోని, అంటే డైమండ్స్లోని స్పేడ్స్లోని ఇలా మొత్తం చూసుకుంటే 4 సెట్లు, మొత్తం 20 ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 52. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 52 కార్డులు ఉన్నాయి. ఆ 52 కార్డులో ఒకటి తీయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఎంత, 52C1. సో ఫస్ట్ కార్డ్ ఏంటి, జాక్. ఎన్ని జాక్స్ ఉంటాయి మొత్తానికి, 4 ఉంటాయి. సో ఆ 4లో 1. ఇప్పుడు నేను మళ్ళీ అది తీసిన కార్డు మళ్ళీ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 52 ఉన్నాయి. సో ఆ 52లో ఒకటి తీస్తున్నాను. ఏంటి తీస్తున్నాను, బ్లాక్ కార్డ్. సో మొత్తంగా మనకి బ్లాక్ 26, రెడ్ 26 కదా. సో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 26లో ఇప్పుడు ఒకటి తీస్తున్నాను. ఓకే. సో ప్రాబిలిటీస్ 26C1. నెక్స్ట్ మళ్ళీ తీసిన కార్డు లోపల పెట్టేశాను. మొత్తం నాకు ఇంకా ఎన్ని ఉంటాయి, 52. సో మళ్ళీ ఇప్పుడు ఆ కార్డ్స్లోనే ఒకటి తీస్తున్నాను, విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కదా అందుకు. సో ఇప్పుడు ఈ కార్డ్ నాకు ఏంటి, ఈవెన్ నెంబర్ కార్డ్. ఈవెన్ నెంబర్ మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పాను, 20. ఆ 20లో ఒకటి రావాలి, దట్ ఈస్ ద ప్రాబిలిటీ శాంపిల్ స్పేస్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, 52C1 అంటే 52, 4C1 అంటే 4. సో డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 26 ఒకట్ల, 26 రెళ్ళ. ఓకే. అండ్ 4 1s 4 13s. ఓకే. అండ్ 2 1s 2 10s, 2 5s 2 26. సో న్యూమరేటర్లో 5 ఉంది, కిందన డినామినేటర్లో 26 into 3 అంటే 338. అంతేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 5/338. ఎక్కడుందమ్మా, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబిలిటీ. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ప్రిలిమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అడ్వాన్స్ మ్యాథ్స్, ఎక్కడైనా ప్రాబిలిటీలో క్వశ్చన్ వచ్చిందా, రాలేదు. ప్రిలిమ్స్లో ఇవ్వలేదు కదా అనుకుని మెయిన్స్ చదవలేదు అనుకో, ఈ 2 క్వశ్చన్లు పోయినట్టు. ఓకేనా. సిలబస్లో ప్రాబిలిటీ ఉంది కాబట్టి ప్రాబిలిటీ చూసుకోవాలి. మేబీ మీకు మొన్న 2023లో జరిగిన ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో రాలేదు, ఇప్పుడు రావచ్చు మీకు. కాబట్టి సిలబస్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోండి. చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్. ఓకే. సో ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. ఆ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ 10 మీటర్ హై బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఉంది, దాని బిల్డింగ్ హైట్ ఎంత, 10 మీటర్స్. ఇక్కడ నుంచి డిప్రెషన్ ఎంత అంటే 60, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలివేషన్ ఈజ్ 60. ఏదైనా ఒకటే. ఓకే. సో అండ్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్ అండ్ బిల్డింగ్ ఈజ్ 50√3, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇది కనుక్కోవాలి. ఇది 10 కాబట్టి ఇది కూడా 10. ఇక్కడ నుంచి ఇక్కడ 10. ఓకే. tan 60 ఎంతమ్మా, √3/1. ఓకేనా. ఇది 1 పార్ట్ కాబట్టి ఇది కూడా 1 పార్ట్. ఈ 1 పార్ట్ 50√3 కాబట్టి √3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 50√3 into √3, దట్ ఈస్ 50 into 3 150. ఇది 150, ఇది 10. సో టోటల్ ఎంత అవుతుంది, 150 + 10 అంటే 160. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 2 pillars ఆఫ్ ఈక్వల్ హైట్. 2 పిల్లర్స్ ఉన్నాయంట, రెండు కూడా ఈక్వల్ హైట్. స్టాండ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఎ రోడ్వే విచ్ ఈజ్ 150 meters వైడ్. సో రోడ్డు 150 మీటర్లు విడ్త్ ఉందంట. రోడ్డుకి ఇరువైపులా మీకు 2 పిల్లర్స్ ఉన్నాయి. ఎట్ ఏ పాయింట్ ఇన్ ద రోడ్ బిట్వీన్ పిల్లర్స్, ఎక్కడో ఒక పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఓకే. ద ఎలివేషన్స్ ఆఫ్ ద పిల్లర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఒకటి ఎక్స్ ఒకటి వై. సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఏదైనా పర్లేదు, కంగారేం లేదు. సో దట్ tan x ఈజ్ 2/5. tan x అంటే ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇది x కాబట్టి tan x, ఇది 2 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్. ఓకే. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. నెక్స్ట్ tan y అంటే ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో tan y ఇది ఆపోజిట్ సైడ్ 3 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్ అంట. ఇప్పుడు వాడు ఏమన్నాడు, పిల్లర్స్ ఈక్వల్ అన్నాడు. ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ ఉంది. కానీ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 3 అనేది 6 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 2తోని ఇక్కడ 2తోని మల్టిప్లై చేయాలి. ఈ 2 6 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3తోని ఇక్కడ 3తోని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పిల్లర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 units. ఓకే. ఇది 6 units. But what is the distance between the pillars, that is the width of the road, 2 into 5 10 parts, 3 into 5 15 parts. So 10 plus 15 total width ఎంతమ్మా, 25 parts. ఆ 25 parts ఎంత ఇచ్చాడు, 150 meters. 25 parts 150 meters అయితే
1 పార్ట్ ఎంత 6 మీటర్స్. వాడు అడుగుతుంది ఏంటి హైట్ ఆఫ్ పిల్లర్ అంటే 6 పార్ట్స్ అడుగుతున్నాడు. 1 పార్ట్ 6 అయితే 6 పార్ట్స్ ఎంత అవుతుంది 6 into 6 36. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చాయి. సో ఇప్పుడు చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టైర్ 1లోని ట్రిగ్నోమెట్రీలో ఒక్క క్వశ్చన్ కూడా నాకు తెలిసి ఒక క్వశ్చన్ వచ్చిందేమో అంతే. ఏది ఈ ట్రిగ్నోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. మిగతావన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోసే. కానీ ఇక్కడ చూడండి మెయిన్స్కి వచ్చేసరికి ఒక్క క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నుంచి ఇవ్వలేదు. మొత్తం అడిగిన 2 క్వశ్చన్స్ కూడాను హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి అడిగాడు. కాబట్టి అక్కడ ఇవ్వలేదు కదా ఇక్కడ రాదని మాత్రం అనుకోవద్దు. అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి స్టాటిస్టిక్స్. అసలు స్టాటిస్టిక్స్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మనకు రాలేదు. మొన్న నెంబర్ సిస్టంలో ఒకటి చెప్పినట్టున్నాను. జస్ట్ యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మీన్ అని. ఓకే. సో ఇప్పుడు అదే క్వశ్చన్ మనం చూసుకుంటే మిగతావి ఏమీ రాలేదు. మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ. కానీ ఇక్కడ వచ్చే స్టాటిస్టిక్స్లో ఓకే 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో లెట్స్ సీ. Marks obtained by 15 students out of maximum 25 in a test are given as 13, 11, 16, 15, 18, 20, 12, 13, 14, 10, 22, 15, 21, 20, 17 and 24. ఒక 15 మందివి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ దిస్ సెట్ ఆఫ్ డేటా. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే మోడ్స్ అంటే ఏంటి? మోడ్ అనేది ఒకటే ఉంటుంది కదా అంటే తప్పమ్మ. మోడ్ అనేది ఒక డేటాకి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అందుకే మనం మోడ్ కెన్ బి మెనీ నెంబర్స్. ఒకటే ఉంటే యూని మోడల్ సెట్ అంటాం, 2 ఉంటే బై మోడల్, 3 ఉంటే ట్రై మోడల్ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ 15 వాల్యూస్లోని సపోజ్ ఏవైనా వాల్యూస్ సేమ్ నెంబర్ అంటే ఇప్పుడు నాకు సపోజ్ చూడండి ఇక్కడ ఎందుకు చేసేద్దాం 13 ఎక్కడ ఉంది? ఇక్కడ 13 ఉంది. ఇంకెక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఓకే. ఇంకెక్కడైనా ఉందా? లేదు. సో 13 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 11 లేదు ఒకటే టైం. నెక్స్ట్ 16 లేదు. 15 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అంటే 15 కూడా 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 18 లేదు, 12 లేదు, 14 లేదు, 10 లేదు, 20 మిగతా ఇంకేవి కాదు. సో ఇప్పుడు 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎక్కువగా బేసిక్గా మోడ్ అంటే ఏంటి? ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యేదని మోడ్. ఇప్పుడు అన్ని నెంబర్ల కన్నా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది 13. ఎంత? 2 టైమ్స్. సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 15 కూడా రిపీట్ అయింది. సో కాబట్టి రెండు కూడా మోడ్స్ అవుతాయి. సో 13 and 15 ఆర్ ద మోడ్స్ ఆఫ్ దిస్ డేటా. ఈ మోడ్స్ యొక్క ప్రొడక్ట్ అడుగుతున్నాడు. 13 into 15 అంటే ఎంతమ్మా? 195. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది స్టాటిస్టిక్స్ నుంచి. A set of data presented in the form of frequency distribution table with class intervals and their respective frequencies had a mode of 48.5. So it is the question on the mode and also about continuous frequency. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీలో మనకి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అన్గ్రూప్డ్ ఉంటాయి కదా, ఇది గ్రూప్డ్ డేటా అనమాట. ఓకే. గ్రూప్డ్ డేటాలో మోడ్కి ఫార్ములా ఏంటమ్మా? మోడ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ప్లస్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ చూడండి సారీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ జస్ట్ ప్రిసీడింగ్ ద క్లాస్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ క్లాస్ దట్ ఈస్ మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ ఇంటూ హైట్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఆర్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఏదైనా అనొచ్చు హెచ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా తెలిసింది అనుకోండి డైరెక్ట్గా వాడు వాల్యూస్ అన్ని ఇచ్చాడు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. మోడ్ ఎంత ఇచ్చాడు? 48.5. నెక్స్ట్ ఏమన్నాడు? లోవర్ బౌండరీ ఇచ్చాడు ఎంత? 46.5. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత ఇచ్చాడు? 34. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ దట్ ఈస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ ఎంత ఇచ్చాడు? 32. సో 34 మైనస్ 32 మళ్ళీ రాస్తాం ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత? 34. సక్సీడింగ్ క్లాస్ ఎంత? 25 ఇంటూ మీరు కనుక్కోవాలి విడ్త్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే హెచ్ మీరు కనుక్కోవాలి అంతే. అన్ని వాల్యూస్ వేసేసి ఒక వాల్యూ మీకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 48లో 46.5 తీస్తే ఎంతమ్మా? 48.5లో 2. ఓకేనా? ఇట్ ఈస్ ఈక్వల్ 34లో 32 అంటే 2, 34లో 32 అంటే 2, 34లో 25 అంటే 9, 2 + 9 అంటే 11 ఇంటూ హెచ్. సో 2 క్యాన్సిల్ అయిపోతే హెచ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 11. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్? 11. సో చాలా మంది బద్ధకానికి ఏం చేస్తారు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో క్లాస్ ఇంటర్వెల్ 10 ఉంటుంది, అందుకని 10 పెట్టేస్తుంటారు. తప్పది. ఓకే. అలా చేయొద్దు. మీకు మీరు ఎగ్జిబిషన్స్ చేసుకున్నారనుకోండి పోతుంది ఎగ్జామ్లో. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్ చూడండి. 3D మెన్సురేషన్లో అడిగాడు.
3D మెన్సురేషన్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయమ్మా, అవేంటో చూద్దాం. ద రేషియో ఆఫ్ లెంత్ విత్ హైట్ ఆఫ్ ఎ క్లోజ్డ్ క్యూబాయిడ్ ఈస్ గివెన్ యాజ్ 6:3:2. The total surface area of the cuboid is given as 1800 centimeters square. Find the volume of the cuboid. సో ఇది ఎల్, ఇది బిహెచ్ అమ్మ. వాల్యూమ్ ఏంటి? ఎల్బిహెచ్ అంతేనా? 6 3 18, 18 36. సో 36 పార్ట్స్ ఉంటుంది. 36 మల్టిపుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 36 మల్టిపుల్ అంటే ఏంటమ్మా? 9 మల్టిపుల్ 4 మల్టిపుల్ అవ్వాలి, అవునా? నెంబర్ సిస్టంలో కూడా చెప్పుకున్నాం. సో 4 మల్టిపుల్ అన్నీ అయిపోతాయి, ఇది ఒక్కటి అవ్వదు. 4 మల్టిపుల్ తీసేయండి. 9 మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్ అంటే 4 + 5 9 ఇది అవుతుంది. 4 + 2 6 ఇది కాదు. 8 + 4 12 ఇది కాదు. సో ఓన్లీ ఒకటే ఆప్షన్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, అంతే, అయిపోయింది. అర్థమైందా? నేనేం చేయలేదు. ఈడిచ్చిన వాల్యూ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఎలా చేసుకోవాలి? ఓకే. లేదు నాకు కొంచెం ఆప్షన్లు 2 ఉన్నాయి సార్, మరి మేము ఏం చేయాలి అంటే, అప్పుడు మనం 2 ఆప్షన్లు ఉండేటప్పుడు అప్పుడు మనం ప్రొసీజర్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా చేద్దాం చూద్దాం. లెంత్ 6 పార్ట్స్, బ్రెడ్త్ 3 పార్ట్స్, హెచ్ 2 పార్ట్స్. అంటే ఎల్ 6x అనుకోండి, బ్రెడ్త్ 2x అనుకోండి, హెచ్ 2x అనుకోండి, సారీ 3x. సో నౌ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఫార్ములా? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్, అంతేనా? సో అన్నిట్లోని ఎల్బి బిహెచ్ ఎల్హెచ్లో x² కామన్ తీసేసాను. సో 2x² టేక్ ఏ కామన్. ఎల్బి 6 ఇంటూ 3 18, బిహెచ్ 3 ఇంటూ 2 6, ఎల్హెచ్ 6 ఇంటూ 2 12. ఇదంతా కలిపితే ఎంత ఇచ్చాడు? 1800. ఓకే. 18 12 30 36, 18 ఒకటిలో 18 36, 2 4 4 25 100. సో x² 25 కాబట్టి x ఎంతమ్మా? 5. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్ ఎంత? ఎల్బిహెచ్. ఎల్ ఎంత? 6x 3x 2x మల్టిప్లై చేయండి. 6 3 18, 18 36 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఎంత? 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ యూ విల్ గెట్ 4500, 4500. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 8th one. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ 3D మెన్సురేషన్ సంబంధించే. ఆల్సో సేమ్ క్యూబ్ మాత్రమే ఇచ్చాడు, ఇంకా మిగతా సిలిండర్స్ కోన్స్ నుంచి ఇవ్వలేదు. A solid cube whose each edge of length 48 is melted. Identical solid cubes, each of volume 64, are made out of this molten cube without any wastage. How many such small cubes are formed? ఒక పెద్ద క్యూబ్ నుంచి ఓకే ఒక n నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అనేవి ఫామ్ అయ్యాయంట. ఓకే. సో ఎప్పుడైనా అలా పెద్ద క్యూబ్ని మెల్ట్ చేసి చిన్న క్యూబ్స్ ఫామ్ అయినప్పుడు ఏమి ఈక్వల్ అవుతాయి? వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్? ఏ క్యూబ్ అంటే 48 ఇంటూ 48 ఇంటూ 48. ఎన్ని క్యూబ్స్ ఫామ్ అయ్యే తెలీదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్మాల్ క్యూబ్? 64. ఇంకేముంది, మీరు చేసేయండి ఇప్పుడు. 16 3s 16 4s, అంతేనా? 4 1s 4 12s. సో n ఈక్వల్ ఎంతమ్మా? యూనిట్ డిజిట్ చూడండి. 8 16, 16 3 8. సో అన్నిట్లోనే 8 ఉంది, అవునా? సో ఇప్పుడు యూనిట్ డిజిట్ అయిపోయింది కాబట్టి డిజిటల్ సమ్ చేయొచ్చు. లేదు అంటే 48 ఇంటూ 36. 48 ఇంటూ 36 ఎంతమ్మా? 1728. అది తెలిసింది అనుకోండి, పర్లేదు. ఓకే. ఇట్ ఈస్ నథింగ్ బట్ 48 ఈస్ కెన్ బి రిటన్ యాస్ 12 ఇంటూ 4, 4 ఇంటూ 3 12. ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 క్యూబ్ అమ్మ. 12 క్యూబ్ అంటే 1728. ఓకే. అది తెలిస్తే పర్వాలేదు, లేదు అంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ జామెట్రీ. జామెట్రీలో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి, అవి కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. An equilateral triangle ABC surmounts a square BCD. So first you have to know the meaning of surmount. Surmount అంటే దాని పైన పెట్టడం. ఓకే, ఓవర్ దట్ ఫిగర్ అని అంటే, సపోజ్ ఇది ఒక స్క్వేర్ అనుకుంటే ఈ స్క్వేర్ పైన ఇలా ఒక ట్రయాంగిల్ పెట్టాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రెండిటికి ఏది కామన్ ఉందమ్మా? ఇక్కడ బీసీ, ఇక్కడ బీసీ కామన్ ఉంది కాబట్టి ఇది బీసీ అవుతుంది. ఇది ఏ, బీసీ డిఈ కాబట్టి ఇది డి అండ్ ఈ. సో ఇది స్క్వేర్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి డెఫినెట్గా ఈ 3 సైడ్స్ ఈక్వల్, అలానే ఈ 4 సైడ్స్ కూడా ఈక్వల్. సో మొత్తానికి ఇచ్చిన రెడ్ గీతలన్నీ కూడా ఈక్వల్. ఓకే, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు చూడండి. ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఈఏబి. ఈఏబి అంటే ఏది? ఈ వాల్యూ. ఓకే, ప్లస్ ఏఈబి యొక్క 3 టైమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ యొక్క ట్రయాంగిల్ ఏబిని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, ఏ ఇక్కడ ఉంది, సారీ బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ, ఇక్కడ ఏ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పాం?
ఈ రెండు ఈక్వల్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఈ అంటే ఇది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్. సో ఇక్కడ చెప్పండి ఇది స్క్వేర్ కాబట్టి ఇది 90 డిగ్రీస్, ఏబిసి ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి 60 డిగ్రీస్. సో 90 ప్లస్ 60 ఎంతమ్మా 150. సో వాట్ ఈస్ ద ఇంటర్నల్ యాంగిల్ అట్ బి 150. సో ఒక ట్రయాంగిల్లోని 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్ అమ్మా, అవునా? ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా, మొత్తం 180 కాబట్టి ఇది 150 కాబట్టి రిమైనింగ్ యాంగిల్స్ ఏమవుతాయి 30/2 అంటే ఇది 15 ఇది 15 అంటే ఈఏబి 15 ఏఈబి కూడా 15. సో 3 ఇంటూ 15 ప్లస్ 15 అంటే 4 ఇంటూ 15, 4 ఇంటూ 15 ఎంతమ్మా 60. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా మంచి క్వశ్చన్స్. ఇట్లాంటి బేసిక్గా డయాగ్రామ్ వేస్తాడు, ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఈ పదం సర్మౌంట్స్ అనే పదం వాడేసి ఇచ్చేసాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన క్లాసెస్లోని స్క్వేర్స్లో చెప్పుకున్నాం. చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఒక్కొక్కసారి ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ఇన్సైడ్ డ్రా చేసాం అంటాడు. ఓకే, అలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. నెక్స్ట్ వన్, 10th వన్ చూడండి. One chord of a circle is given as 20.5 centimeters, then the radius of the circle must be. సపోజ్ ఇది ఒక సర్కిల్ అనుకుందాం, ఇది డయామీటర్ అనుకుందాం. డయామీటర్ ఎప్పుడు కూడాను 2r ఉంటుంది, అవునా? కార్డ్ అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ కానీ దీని కింద కానీ దాని పైన కానీ ఎక్కడైనా డ్రా చేస్తాను, అది డెఫినెట్గా 2r కన్నా తక్కువే ఉంటుంది, అవునా కదా? ఈ కార్డ్ లెంత్ ఎప్పుడు కూడాను 2r కన్నా తక్కువ ఉంటుంది, లేదంటే డయామీటర్ అనేది ఎప్పుడు కూడాను కార్డ్ కన్నా ఎక్కువ కానీ ఈక్వల్ గానీ ఉంటుంది. ఈక్వల్ అయ్యింది అంటే కార్డ్ నథింగ్ బట్ డయామీటర్ అనమాట. ఓకేనా? సో 2r ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఆర్ ఈక్వల్ టు ది కార్డ్ లెంత్. వాట్ ఈస్ ద కార్డ్ లెంత్? 20.5, అంతేనా? సో డయామీటర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ది కార్డ్ లెంత్. సో కాబట్టి 2r గ్రేటర్ దాన్ 20.5 అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంత? 10.25. సో కాబట్టి రేడియస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10.25. ఎక్కడుందమ్మా ఆప్షన్లోని? ఆప్షన్ బి. ఓకేనా? సో కార్డ్ అనేది డయామీటర్ అవ్వచ్చు. సో చాలామంది ఇక్కడ ఆన్సర్ ఏం పెడతారంటే ఓన్లీ గ్రేటర్ దాన్ పెడతారు, తప్పు. సో కార్డ్ మే బీ ఈక్వల్ టు డయామీటర్. ఓకే, ఈక్వల్గా ఉంటే దాని పేరు మారిపోతుంది డయామీటర్ అంతే. సో బికాస్ డయామీటర్ ఈజ్ ఆల్సో ఏ కార్డ్, కార్డ్ కాకుండా కాదు కదా. సో అండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద డయామీటర్ ఇస్ ఆల్సో హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్ ద డయామీటర్? ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం. సో కాబట్టి అది కూడా కార్డే, కాబట్టి అందుకని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో మనకి ఒక 1 or 2 క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇది అదొకటే ఇది. సో జస్ట్ యూజింగ్ ఐడెంటిటీస్. సో ఏ ఈక్వల్ టు చూడండి 58 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ బై 46 స్క్వేర్ మైనస్ 30 స్క్వేర్. సో న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 58 ప్లస్ 25 అంటే ఎంతమ్మా? 83. 58 మైనస్ 25 అంటే 33 డివైడెడ్ బై కిందన కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 46 ప్లస్ 37 అంటే 83. 46 మైనస్ 37 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 9, అంతేనా? సో కాబట్టి 83 క్యాన్సిల్ అయిపోతే ఏ ఈక్వల్ టు ఎంతమ్మా? 33/9 అంటే 3 3 3 11 అంటే 11/3, అంతేనా? సో ఫైనల్గా ఓవరాల్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 11/3. నెక్స్ట్ బి కూడా చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో బి వాల్యూ చెప్పండి. 26 ప్లస్ 5 దట్ ఈస్ 31 కదా, 41. 26 మైనస్ 15 అంటే 11. 56 ప్లస్ 15 అంటే 71 అండ్ 56 మైనస్ 15 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 41, అంతేనా? సో 41 క్యాన్సిల్ అయిపోతే 11/71. ఇప్పుడు వాడు ఏం అడిగాడు? 1/b. b 11/71 కాబట్టి 1/b ఎంత? 71/11 మైనస్ 20/a. 20 ఇంటూ బై ఏ కాబట్టి 1/a. ఏ 11/3 కాబట్టి 1/a ఎంత? 3/11. సో చెప్పండి 11 ఎల్సిఎం అదే రెండింటికి ఒక డినామినేటర్ ఈక్వల్గా ఉంది. న్యూమరేటర్ అప్పుడు ఏముంది? 71 మైనస్ 20 ఇంటూ 3 అంటే 60. 71లో 60 తీస్తే 11. సో 11 క్యాన్సిల్ అయిపోతే 1. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి వాటిని సింప్లిఫై చేసి దాంట్లో వేయడం అంతే. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 12th క్వశ్చన్ జస్ట్ స్క్వేర్ రూట్స్, దట్ ఈస్ సర్డ్స్ అనమాట. సర్డ్స్లోంచి క్వశ్చన్స్ అన్నిట్లోని స్క్వేర్ రూట్ ఉంది, అన్నిట్లోని 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పైన కింద క్యాన్సిల్ అయిపోతే మొత్తం ఓవరాల్గా స్క్వేర్ రూట్ అప్లై చేస్తాను అనుకోండి. స్క్వేర్ రూట్లో లోపల పంపించాను 124, 279, కిందన ఏమవుతున్నప్పుడు 264, 594. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో లేదు చూడండి.
ఓకే. 4తో అవుతుంది కదా ఇది. 4 3s 4 1s. ఇది 4 6 4 6 అంతేనా? నెక్స్ట్ ఇది చూడండి. 9తో క్యాన్సిల్ అవుతుందా? 9 3s 9 1s. ఇది 9తో అవుతుందా? ఎస్. 9 6 54 9 6 54. సో 31 స్క్వేర్ అండర్ రూట్ కాబట్టి 31. 66 అండర్ రూట్ స్క్వేర్ అండర్ రూట్ అంటే 66. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 31/66 ఉందా? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. వెరీ వెరీ ఈజీ. ఓకే. నెక్స్ట్ 13. ఐ థింక్ ఓకే. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 క్వశ్చన్స్ లెఫ్ట్. సింప్లిఫికేషన్స్ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ వచ్చింది. నెంబర్ సిస్టమ్ నుంచి ఒకటి. సింప్లిఫికేషన్స్ ఇలాంటివి ఆల్రెడీ మనం చేసాం. చాలా చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఓకే. ఎందుకు ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఫస్ట్ ఈ బ్రాకెట్‌లో చేయాలి. దాంట్లో కూడా ఇక్కడెక్కడ డివిజన్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఇది చేయాలి. ఓకే. సో 12/21 ఇంటూ 14/15 డివైడెడ్ బై 24/45 అంటే ఇంటూ 45/24 అంతేనా? సో కాబట్టి అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి మొత్తం 3 ఒకేసారి మల్టిప్లై చేసేయవచ్చు. ఓకే. 7 3 21, 7 14, 15 1 15 3 15 3 క్యాన్సిల్, 45 క్యాన్సిల్ అయిపోయింది. 12 24 24 క్యాన్సిల్. సో మొత్తంగా ఈ వాల్యూ అంతా ఎంత వచ్చిందమ్మా? 1. ఓకే. నెక్స్ట్ ఈ బ్రాకెట్‌లో చూడండి 36/45 డివైడెడ్ బై 24/25 అంటే 36/45 ఇంటూ 25/24 రాయొచ్చా? యెస్. ఇది చేయండి. 12 24 12 36, 5 9 45, 5 5 25, 3 1 3 3. 5/3 ఇంటూ 2 అంటే 5/6. ఇది ఎంతమ్మా? ఇది 5/6 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ దీన్ని 6తో మల్టిప్లై చేస్తున్నాం. 5/6 అంటే 1 ఇంటూ 1/6 అంటే ఇదంతా ఎంత అవుతుంది? 5/36. సో కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి నాకు? 1/8 ప్లస్ 5/36 మైనస్ 1. ఓకే. ఇదంతా కలిపితే 1 ప్లస్ 27/36 అంటే ఏంటదమ్మా? 9 3 9 4 3/4. దట్స్ ఇట్. అంతేనా? సో ఇప్పుడు అన్ని ప్లస్‌లు, మైనస్‌లు కాబట్టి డైరెక్ట్‌గా యాడ్ చేసేయొచ్చు. ఏం పర్లేదు. సో -1 ప్లస్ 3/4 అంటే ఎంతమ్మా? -1/4 అంతేనా? సో ఇది కలిపితే -1/4. సో ఇప్పుడు చెప్పండి. నాకు ఓవరాల్‌గా మొత్తంగా 8కి 36కి 4కి ఎల్‌సీఎం ఎంత? 36ఆ? కాదు. ఆగండి చెప్తాను. ఒక పని చేయండి. ఎందుకు? 5/36 మైనస్ 1/4 లేపోతే ఇంకా సింపుల్‌గా చేయాలంటే 1/8 మైనస్ 1/4 అంటే ఎంత? సో చెప్పండి. ఇది 1/8 కదమ్మా! ఇదంతా -1/4. 1/8లో 1/4 తీసేస్తే ఎంతొస్తుంది? 1/8లో 1/4 తీసేసాం. -1/8 వస్తుంది. ఇక్కడ ఇంకెంత ఉండిపోయింది? 5/36. సో 5/36 మైనస్ 1/8 అంతేనా? సో వాట్ ఈస్ ద ఎల్‌సీఎం ఆఫ్ 36 అండ్ 8? 72. 36 రెళ్ళ అంటే 5 రెళ్ళ 10, 8 9 అంటే 10లో 9 తీస్తే 1. సో 1/72 ఎక్కడుందమ్మా ఆన్సర్? సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. కానీ చాలా జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సింప్లిఫికేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రిలిమ్స్‌లో వచ్చాయో అవన్నీ డిస్కస్ చేసాం. అవి మీకు అర్థమైతే ఇది ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్. టోటల్‌గా 14 క్వెషన్స్ వచ్చాయి అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి. నేను 12 అని చెప్పాను మర్చిపోయాను. చూడండి. A 6 digit number 11P9Q4 is divisible by 24. Then the greatest చాలా జాగ్రత్తగా వినండి. గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఫర్ PQ 24తో డివిజిబుల్ అవుతుంది అంటే అది 8తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. అంతేనా? సో 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అంటే 9Q4 అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. అంతేనా? సో ఇక్కడ గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఫర్ PQ అంటే ఖచ్చితంగా P కూడా పెద్ద వాల్యూ తీసుకోవాలి, Q కూడా పెద్ద వాల్యూ రావాలి. అంతేనా? సో ఫస్ట్ నాకు Q చెప్పండి. ఇప్పుడు నేను Q యొక్క ఏ వాల్యూ ఏస్తే నాకు ఆన్సర్ వస్తుంది. సపోజ్ నేను Q పెద్ద వాల్యూ తీసేసుకోవాలి. అంటే 9 తీసుకున్నాను అనుకోండి. 994 అసలు 8తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఫస్ట్ చెప్పండి నాకు. 994 8 వన్స్ ఓకే. ఇంకా 19 అంటే 8 రెళ్ళ 16 34 అవుతుందా? అవ్వదు. సో 8 పెట్టాను అనుకోండి. 8 1 8 ఓకే. 18 అంటే 8 రెళ్ళ 16 8 3 అంటే Q ఈక్వల్ టు 8 అనేది పాసిబుల్. అవునా? Q ఈక్వల్ టు 8 పెడితే 984 అనేది 8తో డివిజిబుల్ అంటే డెఫినిట్‌గా సరిపోయింది. ఓకే. 8 అవుతుంది. దాన్ని బట్టి నేను P వాల్యూ ఏస్తాను. ఏం పర్వాలేదు. ఇప్పుడు క్వెషన్ ఏమైపోయింది?
1 1 p 9 q ఎంత 8 4. ఇప్పుడు చెప్పండి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో 9 పోయింది, 8 ప్లస్ 1 9 పోయింది, 4 ప్లస్ 1 5 వచ్చింది. ఓకే, 5 ప్లస్ p అనేది 3 యొక్క మ్యాక్సిమం మల్టిపుల్ అవ్వాలి, అంతేనా? సో ఇప్పుడు నేను p 1 పెట్టినా 5 ప్లస్ 1 6 అవుతుంది. p ప్లేస్లో 1 కానీ, నెక్స్ట్ 1 ప్లస్ 3 4 పెట్టచ్చు, 4 ప్లస్ 3 7 పెట్టచ్చు, 10 పెట్టలేము ఇంకా. ఎందుకు? 5 ప్లస్ 1 6 3 డివిజిబుల్తో అవుతుంది, 5 ప్లస్ 4 9 3 మల్టిపుల్లే, 5 ప్లస్ 7 3 మల్టిపుల్లే. కానీ మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పీక్యూ అడిగాడు కాబట్టి నేను పీ వాల్యూ ఎంత తీసుకుంటాను? 7 తీసుకుంటాను. సో క్యూ వాల్యూ 8, పీ వాల్యూ 7. సో 8 ఇంటూ 7 ఎంతమ్మా? 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ సి. మీకు అసలు క్యూ నుంచే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. క్యూ ఈక్వల్ టు 8 అయితే పీక్యూ ఎంత అవుతుంది? 8 మల్టిపుల్ అవుతుంది. 8 మల్టిపుల్ 42 కాదు, 68 కాదు. సో ఈ రెండిట్లోనే చేయాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంటే అది పెట్టేస్తారు అంతే. మోస్ట్లీ అది మ్యాక్సిమం ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ సెషన్స్. సో టోటల్ ఎస్ఎస్సి సిజిఎల్ 2023 ఎగ్జామ్లో ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి ఏవే క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం ఇంతవరకు చెప్పిన వీడియోస్లో టోటల్గా 1 మంత్ మనం వీడియోస్ కంటిన్యూస్గా చేసాం. అన్ని వీడియోస్లో కూడా మొత్తంగా మనం కవర్ చేసేసాం. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ సెషన్స్, అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ ఐ విల్ టెల్ యూ సిహెచ్ఎస్ఎల్ 2024 క్వశ్చన్స్, which is also very very important for the upcoming CGL exam. Okay, so I wish you enjoying these sessions. Take care all of you. Thank you very much for listening. Jai Hind.